నమస్తే యంత్రి న్యూస్కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. మహానాడును విజయవంతం చెయ్యాలి, పిలుపునిచ్చిన మేకపాటి. అందుకే 11 సీట్లొచ్చాయంటూ జగన్ పై సెటైర్లు. వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో అగ్ని ప్రమాదం, డయాలసిస్ యంత్రాలు దగ్ధం, పరుగులు తీసిన సిబ్బంది, రోగులు. వింజమూరులో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రాక్టర్ ని ఢీకొట్టిన మోటార్ బైక్, 5 ఏళ్ల బాలుడు దుర్మరణం. కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపాటు. నెల్లూరు మహానాడును విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. మరిపడిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు మేకపాటి. మా గొప్ప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాకి ఇచ్చినటువంటి మహానాడు సందర్భముగా ఉదయగిరి ఆత్మకూరు నాయకుల్ని ప్రజల్ని తండోపతండాలుగా వచ్చి మహానాడుని జయప్రదం చేసేదానికి కోరడానికే ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రెస్ మీట్. ఈ సందర్భంలో మా విన్నపము ఉదయగిరి ప్రజలకు కానీ, ఆత్మకూరు ప్రజలకు కానీ, ఉదయగిరి నాయకులకు కానీ, ఆత్మకూరు నాయకులకు కానీ అందరికి కూడా మనకు మహానాడు అన్ని జిల్లాల్లో జరిగింది కానీ మన జిల్లాలో జరగలేదు. మరి మన జిల్లాలో జరగటానికి కారణం కూడా తప్పకుండా మన జిల్లా కావాలని మన ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కోరుకున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు యాక్సెప్ట్ చేసి వాళ్ళు అంగీకరించి మనకు ఈ మహానాడుని పెట్టమని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా మరి అటు ఎంపీ అయితేమి, మరి అటు కోవూరు ఎమ్మెల్యే గారు అయితేనేమి, మిగతా ఎమ్మెల్యే గారు వాళ్ళతో పాటు మేము కష్టపడి చేస్తాము, ఇది జయప్రదం చేస్తామని మాట ఇచ్చిన సందర్భంగా మన జిల్లాకి ఇవ్వటం కూడా జరిగింది. ఆ సందర్భంలో ఏర్పాట్లు మాత్రం భారీ ఎత్తున చేస్తున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. ప్రెస్ వాళ్ళకి పరిపాలనా విధానం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసా, ఇంతకుముందు పరిపాలించినటువంటి పెద్దలకు బాగా తెలుసా అనేది రాష్ట్ర ప్రజలే గమనించారు. గమనించబట్టే చంద్రబాబు నాయుడు గారికి మంచి మెజార్టీ ఇచ్చి ముఖ్యమంత్రి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరిగింది. ఆయనకి అంతకుముందు మంచిగా పరిపాలించిన ఆయన పెద్ద మనిషికి 11 సీట్లే వచ్చినాయనేది మీ అందరికి కూడా తెలుసు. దీనికి కారణం ఏంది? పరిపాలనా లోపం వల్ల ప్రజలు నచ్చక మెచ్చక మళ్ళా చంద్రబాబు నాయుడు గారే కావాలా, ఆయన పరిపాలన అవసరము, ప్రజానాయకుడు అంటే ఆయనేను, ప్రజలకు కావాల్సినటువంటి వసతులు కానీ డెవలప్మెంట్, రాష్ట్ర డెవలప్మెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారే చేయగలడు కానీ ఇంకెవరు చేయలేరనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి ఈరోజు పరిపాలన మీరు అందరూ కూడా చూస్తున్నారు. అటు పోలవరం కానీ, ఇటు మరి అమరావతి రాజధాని కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బ్రహ్మాండమైన ప్రోగ్రెస్లో నడుస్తున్నాయి పనులన్నీ. అంతకుముందు రాజధానిని అనుకున్న నాదుడు లేదు, పోలవరాన్ని అనుకున్న నాదుడు లేదు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు కూడా బ్రహ్మాండంగా కష్టపడుతూ అందరికన్నా మిన్నగా మెరిట్గా మాట్లాడుతూ పెద్ద పెద్దవాళ్ళందరినీ కూడా ఢిల్లీకి పోయి కలుస్తూ ఆర్థిక పరిస్థితులు మన రాష్ట్రంలో గడిచిన ముఖ్యమంత్రి పరిపాలనలో లోటైపోయినాం. సారాయి మీద కూడా లోన్లు తీసుకున్నారు, ఇసుక మీద కూడా సంపాదన చేశారు, మట్టి మీద కూడా సంపాదన చేసినాడు. రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనుకబడేటట్టు చేసినటువంటి పరిపాలన జరిగింది. అది పూడ్చుకుంటూ ప్రజలకు మళ్ళా ఆయన ఇచ్చినట్టు మాటలన్నీ కూడా, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుంది అనేటట్టు తెచ్చుకోవాల్సిన సందర్భంలో ఎంత కష్టపడుతున్నారో మీకు అందరు కూడా తెలుసు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ప్రధానమంత్రి కూడా తిరుగుతూ మరి అన్ని రాష్ట్రాలకి అభివృద్ధికి ఆయన సహాయ సహకారాలు అందిస్తూ చేస్తున్న విషయం కూడా మన అందరికి కూడా తెలిసినదే.
అన్ని విధాలా ఈ ప్రాంతానికి న్యాయం జరగాలంటే మనలో నిజాయితీ, నీతి, మంచితనం ఉండాలండి. అది అందరికీ ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు జరగబోయేటటువంటి ఈ మహానాడికి ఏ లోపం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మన ప్రాంతం వాళ్ళు, ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంత ప్రజలు కానీ, లీడర్లు కానీ ప్రతి ఒక్కళ్ళు వచ్చి జయప్రదం చేస్తారని ఆశిస్తూ ఈరోజు నెల్లూరులో సుమారు 200 ఎకరాల ఇఫ్కో ప్రాంగణంలో కోవూరు నియోజకవర్గంలో దాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. దానికి ఎంపీ గారు, కోవూరు ఎమ్మెల్యే గారు దానికంతా శ్రద్ధ తీసుకొని చేస్తున్నారు. అట్లే ఎమ్మెల్యేలు, మిగతా నాయకులందరూ కూడా, పెద్దలందరూ కూడా, మంత్రులు కానీ, నెల్లూరు జిల్లా మంత్రులు అందరూ కూడా దానికి సమన్వయం చేసుకొని బ్రహ్మాండంగా, అన్నిటికన్నా నెల్లూరు జిల్లాలో బ్రహ్మాండంగా మహానాడు జరిగిందనే భావంతో, జరపాలనే భావంతో కృషి చేస్తున్నందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము కోరేది ఏమంటే, ఇటు ఆత్మకూరు కానీ, ఉదయగిరి కానీ ఇక్కడ ప్రజల్ని ఆ కార్యక్రమానికి విరివిగా విచ్చేసి భాగస్వాములై జయప్రదం చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం. అందరూ కూడా వేలాదిగా, లక్షలాదిగా తరలి వచ్చి గతంలో కన్నా బ్రహ్మాండంగా జరిగింది, పేరు నెల్లూరు జిల్లాలో మహానాడు బ్రహ్మాండంగా జరిగిందనే పేరు చిరస్థాయిగా నిలబడేటట్టుగా చేస్తారని ఆశిస్తూ, ఇంకా నియోజకవర్గంలో గతంలో కన్నా చంద్రబాబు నాయుడు గారు విరివిగా కష్టపడుతున్నారు. దానికి తోడుగా లోకేష్ బాబు గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా ఈ రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుండాలి, ముందుకు తీసుకుపోవాలని అనేక కార్యక్రమాలు, ఈ రాష్ట్రాన్ని, అమరావతిని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక స్థాయిలో ఈ రాజధాని ఏర్పాటుకి చేసి తీసుకుపోవాలనే సంకల్పంతో ముందుకు పోతున్నారు. ఇందుకూరుపేటలో స్త్రీ శక్తి యాప్పై అవగాహన కార్యక్రమం జరిగింది. రూరల్ ఏఎస్సీ సుబ్బరాజు శక్తి యాప్పై మహిళా సంఘాల సభ్యులు సిబ్బందికి అవగాహన కల్పించారు. ప్రతి మహిళ తమ మొబైల్లో తప్పనిసరిగా యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. మహిళల రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీశక్తి మొబైల్ అప్లికేషన్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని నెల్లూరు రూరల్ ఏఎస్ఐ సుబ్బరాజు తెలిపారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో మహిళా సంఘాల సభ్యులు, సిబ్బందితో కలిసి ఆయన ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు ఆపదలో ఉన్నప్పుడు లేదా అపరిచిత వ్యక్తుల నుండి ముప్పు పొంచి ఉన్నప్పుడు ఈ యాప్ని SOS బటన్ నొక్కితే వెంటనే పోలీసులకు సమాచారం అందుతుందని మహిళలకు ఏఎస్ఐ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి మహిళ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని, దీని ద్వారా పోలీసు సేవలు మరింత వేగంగా అందుతాయని సూచించారు. కేవలం భౌతిక దాడులే కాకుండా సోషల్ మీడియాలో వేధింపులు ఎదురైనా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఏపీఎం హర్షితారెడ్డి, ఇందుకూరుపేట పోలీస్ సిబ్బంది, ఏఎస్ఐ రవిచంద్ర కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి అందరికీ మీకు తెలిసినంత శక్తి యాప్ చేసుకోకుండా ఉంటే మీరు వాళ్ళకి నేర్పించి యాప్ ఓపెన్ చేయించండి. అలాగే ఇప్పుడు ఎండాకాలం పిల్లలకి సెలవులు వచ్చినాయి. ఈ సెలవుల్లో అందరూ ఈతకెళ్ళడం అటు చేస్తారు. మగపిల్లలు అటు పోనీపోకండి. ఆడపిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మెయిన్ ఏంటంటే హ్యాండ్రైడ్ ఫోన్లు వచ్చిన కాడి నుంచి తల్లిదండ్రులు పిల్లలు హ్యాండ్రైడ్ ఫోన్లు చెక్ చేస్తూ ఉండాలి. దేనికంటే రకరకాల మెసేజ్లు, రకరకాల వ్యవహారాలు ఫోన్ల ద్వారా జరుగుతున్నాయి కాబట్టి అది జాగ్రత్త పరచుకోవాలి. చేసేవన్నీ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ వస్తాయి. వీళ్ళు దీన్ని మన స్టేషన్ పోకుండానే దాంట్లోనే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా దాంట్లోనే అప్లోడ్ చేసి మన స్టేషన్కి సెండ్ చేస్తే వెంబడే పోలీసులు దాని మీద చర్య తీసుకుంటారు. తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు, చాలామంది స్టేషన్ రావడానికి చాలా బాధపడుతుంటారు, భయపడతారు. కొంతమందికి ఏదో స్టేషన్ పోవాలంటే ఏదో తప్పు చేసామా అనే ఫీలింగ్ తోటి అత్తమామలు ఏదో పురిగి ఇట్లా భర్త ఏదించడానికి తట్టుకొని మానసికంగా ఇంటికాడ కృంగిపోతుంటారు. అలాంటి వాళ్ళు స్టేషన్ రాకపోయినా ఇబ్బంది లేదు. వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఫ్యామిలీ కౌన్సిలింగ్లో వాళ్ళు ఉన్న సమస్యలని దాన్ని టైప్ చేసి తెలుగులో టైప్ చేయొచ్చు, ఇంగ్లీష్లో టైప్ చేయొచ్చు. పోలీస్ స్టేషన్కి సెండ్ చేస్తే వెంబటే 90% ఫోన్లో కౌన్సిలింగ్ ఇస్తారు. లేదు ఇవ్వలేదు అంటే స్టేషన్ రమ్మంటారు.
స్టేషన్లో కూడా 2-3 కౌన్సిలింగ్ ఇస్తారు, లేదంటే కేసు కడతారు. కాబట్టి దీంట్లో చేసే పనులు ఏవి కూడా పోలీస్ స్టేషన్కి సాక్ష్యం కానీ కోర్టుకి రమ్మన్నా కానీ లేదా రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ భద్రత కోసం పెట్టింది కాబట్టి వాళ్ళు దీంట్లోనే ఫోన్లోనే యాప్ చేసుకోవచ్చు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా వింజమూరు సిహెచ్సిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డయాలసిస్ కేంద్రంలో యంత్రాలు దగ్ధమైపోయాయి. దీంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా డయాలసిస్ కేంద్రంలోని 3 కీలకమైన యంత్రాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో రోగులకు అందించే అత్యవసర చికిత్స ఒక్కసారిగా నిలిచిపోయింది. అదే సమయంలో ఫార్మసిస్ట్ గదిలోని ట్యూబ్లైట్స్, వైర్లు కూడా కాలిపోవడంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ఆసుపత్రి మేనేజర్, టెక్నీషియన్లు ఫార్మాసిస్ట్ విభాగంలో తాత్కాలికంగా వైరింగ్ కనెక్షన్ ఇచ్చి ల్యాబ్ సౌకర్యాన్ని పునరుద్ధరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం కేవలం 25 kV మాత్రమేనని తెలిపారు. దీనికి తోడు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న స్థానికులు కూడా అదే ట్రాన్స్ఫార్మర్ నుండి విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడం వల్ల లోడ్ విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ఈ అధిక లోడ్ కారణంగానే వోల్టేజీ హెచ్చుతగ్గులు ఏర్పడి షార్ట్ సర్క్యూట్కు దారితీసిందని, విలువైన డయాలసిస్ యంత్రాలు కాలిపోయాయని వారు స్పష్టం చేశారు. ఈ ప్రమాదం కారణంగా గురువారం డయాలసిస్ చేయించుకోవాల్సిన రోగులకు తీవ్ర అంతరాయం కలిగింది. అయితే రోగుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని గురువారం నాటి విడతను శుక్రవారం నాడు నిర్వహించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. వింజమూరు మండలంలో మొత్తం 43 మంది డయాలసిస్ రోగులు ఉన్నారు. డయాలసిస్ యూనిట్ ఇన్ఛార్జిని నిన్న పవర్ ఫ్లక్చుయేషన్ వల్ల పవర్ అప్ అండ్ డౌన్ అయింది. దానివల్ల 3 డయాలసిస్ మిషన్లు బ్రేక్ డౌన్ జరిగాయి. పేషెంట్లు ఇబ్బందిగా జరగకూడదని చెప్పి ఈరోజు డయాలసిస్ని సండేకి పోస్ట్పోన్ చేశాం. బుచ్చిరెడ్డిపాలెంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి సరైన పత్రాలు లేని పలు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువత గంజాయి బారిన పడకుండా నిర్మూలించడానికి ముందడుగు వెయ్యాలని బుచ్చిరెడ్డిపాలెం సీఐ శ్రీనివాసరావు అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చి మండలంలోని రేబాల కాలనీలో ఎస్ఐ సంతోష్ రెడ్డితో కలిసి 50 మంది సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి వాహనాలను తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 30 వాహనాలను సీజ్ చేశారు. అనంతరం స్థానిక ప్రజలకు నేర నియంత్రణపై అవగాహన కల్పించారు. మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. రూరల్ డీఎస్పీ గారి ఘట్టంనేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నేను, ఎస్ఐ గారు, అదేవిధంగా మన శాఖకు సంబంధించిన సభ్యులైన కొంతమంది ఒక 50 మంది పోలీసులు వచ్చి ఈరోజు రేపాల గ్రామంలో ఈ కార్డన్ సెర్చ్ అనే కార్యక్రమం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఇల్లు క్షుణ్ణంగా చెక్ చేస్తూ ఏదైనా మత్తు పదార్థాలు, గంజాలు లాంటివి మా వస్తువులు తగులుతాయని, అదేవిధంగా అనుమానితమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారనే విధంగా కూడా అందరినీ చెక్ చేయడం జరిగింది. అన్ని బళ్ళను చెక్ చేసాము, తీసుకొచ్చాము, బయటికి తీసుకొచ్చాము. ఏ బండికి అయితే పేపర్లు ఉన్నాయో అవన్నీ పంపిస్తాం. పేపర్లు లేనిది లేదా ఏదైనా దొంగ బళ్ళు ఏమైనా వెరిఫై చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రజలందరినీ ఈ హెల్మెట్ ఆవశ్యకతని, అదేవిధంగా మనిషి యొక్క ఆవశ్యకత తెలియజేయడం జరిగింది. ఈ రాత్రి సమయాల్లో ఎండాకాలంలో దొంగతనాలు జరగకుండా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పోక్సా కేసుల గురించి ఆడవారి వల్ల దయగలిగి ఉండాలని, పోక్సా కేసులకి వెళ్ళకూడదని ప్రజలందరూ కూడా గ్రామస్తులు తెలియజేయడం జరిగింది. సైబర్ నేరాలు కానీ ఏదైనా ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటే వాటిని ఏ విధంగా మనం ముందస్తుగానే తప్పించుకోవాలనే కార్యక్రమం మీద మా ప్రజలందరూ సమాయత్తం చేసి ఈ యొక్క దొంగతనాలు జరగకుండా, సైబర్ నేరాలు జరగకుండా, అదేవిధంగా ఈ దొంగతనాలు జరగకుండా ఉండడానికి మనందరూ ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరినీ కార్యక్రమాలు చేసి వారితో చర్చించడం జరిగింది. ఆగి ఉన్న ట్రాక్టర్ డోర్ ని ఢీకొట్టిన ఘటన వింజమూరులో చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 5 ఏళ్ల చిన్నారి మృతి చెందగా తండ్రికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా వింజమూరు హైవే రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయగిరి మండలం ఆర్లపడియ గ్రామానికి చెందిన సునీల్ తన 5 ఏళ్ల కుమారుడు శ్రేయాన్తో కలిసి స్కూటీపై వింజమూరు ఎస్వీ కళ్యాణ మండపం వైపు బయలుదేరారు. ఈ క్రమంలో పిఎస్ఆర్ దాబా ఎదురుగా హైవే రోడ్డుపై మొక్కజొన్న లోడుతో ఉన్న ఒక ట్రాక్టర్ డోర్లు తీసి నిలిపి ఉంచారు. ఈ విషయాన్ని గమనించని సునీల్ ట్రాక్టర్ దగ్గరకు రాగానే ప్రమాదాన్ని గుర్తించి స్కూటీని తప్పించడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే తెరచి ఉన్న ట్రాక్టర్ డోరు స్కూటీ ముందు కూర్చుని ఉన్న బాలుడి శ్రేయన్ తలభాగానికి బలంగా తగిలింది. తండ్రితో కలిసి కింద పడిపోయాడు.
రోడ్డుపై వెళుతున్న స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. బాలుడిని వింజమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై సీఐ సుబ్బారావు, ఎస్ఐ ఉమామహేశ్వరరావు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మరణంతో తల్లి, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈరోజు సాయంత్రం సుమారు 7:30 గంటల ప్రాంతంలో మన వింజమూరు ఎంట్రన్స్లోని కాటా దగ్గర నేషనల్ హైవే 167 BG రోడ్డుపై ఒక మొక్కజొన్న లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో సైడ్ కాపటం వల్ల వెనక నుంచి వస్తున్న సునీల్ స్కూటరిస్టు వాళ్ళ బాబును ముందు కూర్చోబెట్టుకొని వెళ్తూ ఆ బండి మూవ్మెంట్లో ఉన్నదని అనుకొని ఇతను ఆ బండికి హిట్ ఇవ్వటం వల్ల ఆ ప్రమాదంలో వాళ్ళ అబ్బాయికి దెబ్బలు తగిలి అక్కడే ప్రాణం పోయింది. దీనికి సంబంధించి ట్రాక్టర్ డ్రైవర్ మీద, యజమాని మీద కేసు కడతాము, దర్యాప్తు చేస్తాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, జిల్లా అధ్యక్షులు జనార్దన్లు ఆరోపించారు. కాంప్లెక్స్ ఎరువుల ధరను వెంటనే తగ్గించి రైతుల్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. నెల్లూరు నగరం బాలాజీనగర్లోని సిపిఎం కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, జిల్లా అధ్యక్షులు పూడిపర్తి జనార్దన్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించి రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి ఎరువుల ధరలు భారీగా పెంచి ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదన్నారు. వెంటనే ప్రభుత్వాలు స్పందించి యూరియా, కాంప్లెక్స్ ఎరువులను సబ్సిడీకి అందించి వ్యవసాయ రంగాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జిలాని, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందువల్ల వెంటనే కాంప్లెక్స్ ఎరువులకు ప్రభుత్వం అవసరమైన సబ్సిడీలు ప్రభుత్వం చెల్లించి వ్యాపార కంపెనీదారులకు చెల్లించి ఎరువుల రేట్లు, పెరిగిన రేట్లు తగ్గించేదానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనివల్ల ఏం చేస్తుంటే కాంప్లెక్స్ ఎరువుల రేట్లు పెరిగినందువల్ల తక్కువ రేటుకు వచ్చే యూరియాను ఎక్కువగా వాడినందువల్ల పొలం చెడిపోయి అవకాశం కూడా ఉంది. పొలం కూడా ఒకప్పుడు పంటలకు రాబోయే రోజులు పనికి రాకుండా ఏర్పడే పరిస్థితి ఉంది. అందువల్ల కాంప్లెక్స్ ఎరువులని సంబంధించిన అవసరమైన సబ్సిడీ ఇవ్వాలనేది. అదే రకంగా ఈరోజు మద్దతు ధరలకు సంబంధించి ప్రకటించారు. అంటే ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా చేస్తున్నది. మద్దతు ధర ఏమో రైతులకు సంబంధించిన వడ్లకు ఇస్తే ఒక క్వింటాలకు 72 రూపాయలు పెంచారు. అదే కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించిన ఒక క్వింటాలకు 600, 700 ఒక బస్తాకు పెంచిన పరిస్థితి జరుగుతుంది. అందువల్ల ఇటువంటి పరిస్థితి కాకుండా పెంచిన కాంప్లెక్స్ ధరలను వెంటనే తగ్గించి రైతులను ఆదుకోవాలనే రకంలో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ అన్నారు. బాలాయపల్లిలో జరిగిన బడి పిలుస్తుంది కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బడి బయట పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలు చేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీవీఓ కోరారు. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండల కేంద్రంలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న ఆలోచనలతో రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడే స్థాయికి ప్రభుత్వ బడులను తీసుకొచ్చారని వివరించారు. పాఠశాలలలో ఉత్తమ బోధనతో పాటు మంచి రుచికరమైన, నాణ్యమైన మధ్యాహ్న భోజనంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ ద్వారా యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, షూస్ అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. బడి బయట ఉన్న పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించడానికి సామాజిక బాధ్యతగా అందరూ కృషి చేయాలన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మండలంలోని 27 మంది విద్యార్థులకు మెమంటోలు, ప్రశ్నాపత్రాలు, దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం మన సంకల్పం విద్యా ప్రగతి బడి పిలుస్తోంది ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించి ప్రభుత్వ బడుల్లో చేరండి, చేర్పించండి అంటూ నినాదాలతో ర్యాలీ మండల కేంద్రంలో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నారాయణ, ఎంఈఓలు జి నాగేశ్వరరావు, బి ప్రదీప్ కుమార్, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఐసీడీఎస్ సూపర్వైజర్ శేషమ్మ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లీష్ మీడియం రావడం జరిగింది. తర్వాత రెండో విషయం తీసుకుంటే ప్రైవేటు పాఠశాలల్లో కంటే ఉపాధ్యాయులు మన ప్రభుత్వ పాఠశాలలో చెప్పేవాళ్ళు చాలా క్వాలిఫైడ్గా ఉన్నారు.
సో పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించడంలో ప్రభుత్వ పాఠశాలల్లో చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లా ఉదయగిరి రాజకీయం రోజు రోజుకి హీట్ ఎక్కుతుంది. చేజర్ల వర్సెస్ రియాజ్ వర్గీయులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతూ ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. ఓ వర్గం మేకపాటిపై విమర్శలు గుప్పిస్తుండగా మరో వర్గం కాకానిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వేడి పుట్టిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రియాజ్ వర్గీయులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఒకప్పుడు ఉదయగిరిలో రాజకీయం సామరస్యంగా ఉందని, ఇప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కొంతమంది మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని విమర్శిస్తూ, మరో వర్గం కాకానీని విమర్శిస్తూ మాటల యుద్ధం కొనసాగుతూ రోజురోజుకి తారాస్థాయికి చేరి ఉదయగిరిలో రాజకీయం వేడెక్కిందని పలువురు విశ్లేషిస్తున్నారు. నిన్న చేజర్ల వర్గీయులు టీడీపీ నాయకుడు రియాజ్పై ఘాటు విమర్శలు గుప్పించగా, ఈ రోజు రియాజ్ వర్గీయులు మాటకు మాట తూటాల్లా విరుచుకుపడ్డారు. ఒకరిని విమర్శించే ముందు మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలని ముస్లిం మైనారిటీ నాయకులు ఎద్దేవా చేశారు. ఘాటు విమర్శలతో వైసీపీ వర్సెస్ టీడీపీ నాయకులు ఉదయగిరిలో కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. ఏదేమైనా మా జోలుకొస్తే ఖబర్దార్, మీ అంతు చూస్తామని శపథం చేశారు. నిన్న కొంతమంది పిల్లోళ్ళు మా రియాజ్ భాయ్కి లేనిపోని అపోహాలతో ఒక వీడియో రిలీజ్ చేశారు. వక్ర భాషలతో అనుసరించకపోయే భాషలతో కొన్ని వీడియోలు వారు రిలీజ్ చేశారు. ఇది ఖచ్చితం కాదు, కరెక్ట్ కాదు. రియాజ్ భాయ్ని 420 అన్నారు కొంతమంది. వాళ్ళు తాటాకు చెప్పలకు మేము భయపడము. రియాజ్ భాయ్ 24 క్యారెట్ లాంటి మనిషి. రియాజ్ భాయ్ నిరంతరం ప్రజల కోసము, ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు నిద్రాహారాలు మానుకొని ఎంతసేపు ఉదయగిరి పంచాయతీ బాగుండాలి, ఉదయగిరి ప్రజలు బాగుండాలని చెప్పేసి తపనతో నిరంతరం పనిచేసిన వ్యక్తి అతను. అతని మీద మీరు 420 కేసులు పెట్టడం ఇది సమంజసం కాదు. పిల్ల పెత్తనాలు మీరు మారుకోండి. రియాజ్ భాయ్ ద్వారా మీరు ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని పనులు చేయించుకోలేదో మీరు గుండె మీద చేతులు వేసుకొని మీరు కళ్ళు మూసుకొని ఊహించుకొని చెప్పుకోండి. మాట్లాడితే ఆయన 420 ఆయన లాంటి వాళ్ళు మీరు చేసే ప్రతి పనులు మేము వేలు పెడతాము. వేలు ఎక్కడ దాకా పెడతావు, ఎవరికి పెడతావు, నువ్వు ఎవరి వస్తువులు ఏం చేసుకోగలుగుతావు, ఏం తీసుకోగలుగుతావు, మేము నిలబడతాం చూసుకుందాం. కానీ విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటలు ఆడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి విద్యార్థి విభాగం అధ్యక్షులు మల్లికార్జున హెచ్చరించారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి వారిని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీటి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు మల్లికార్జున ఆరోపించారు. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల రద్దు వంటి ఘటనలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయని, ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ సాయి శివారెడ్డి, రాపూరు టౌన్ ప్రెసిడెంట్ శైలేష్, నాయకులు సుధీర్, సీను తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎన్నో కలలతో, వాళ్ళ యొక్క ఆశయంతో లాంగ్ టర్మ్ పెట్టినటువంటి తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళ కళ నెరవేరకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే ఎన్టీఏ ఏదైతే నేషనల్ టెస్టింగ్ అథారిటీ ఉందో, ఈ చైర్మన్ మరియు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వీళ్ళు తక్షణం రాజీనామా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ విద్యార్థి వర్గం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ విద్యార్థి జీవితాలతో ఇవాళ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మరి ఎన్టీఏ అధికారులు చలకాట మాడుతూ ఉన్నారు. ఎందుకనంటే గతంలో 2024లో ఇదే విధంగా జరిగింది. మరి గత 10 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలోనే, ఎన్డీఏ ప్రభుత్వంలోనే 89 సార్లు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షని ఇదే విధంగా ఇదే తరహాలో జరగడం చాలా అమానుష్యం. గత 3 నెలలుగా నెలకొన్న తాగునీటి సమస్యను జనసేన నాయకులు పరిష్కరించారు. దీంతో రాపూరు అరుణతివాడ వాసులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సమస్యను పరిష్కరించిన జన సైనికులకు ధన్యవాదాలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా రాపూరు అరుంధతివాడలో గత 3 నెలలుగా త్రాగునీటి సమస్య నెలకొన్న విషయం తెలిసిందే.
ఈ సమస్య జనసేన పార్టీ నాయకుల చొరవతో ఎట్టకేలకు పరిష్కారమయ్యింది. ఈ సందర్భంగా జనసేన నాయకుడు నివాస్ సర్వేపల్లి మీడియాతో మాట్లాడుతూ, అరుంధతివాడలో గత 3 నెలలుగా ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. స్థానిక జనసేన నాయకురాలు కొండాపురం కస్తూరి ద్వారా సమస్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వెంకటగిరి నియోజకవర్గ జనసేన నాయకులు స్పందించారు. ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాల మేరకు జనసేన నాయకులు అనిల్ రామారావు, జి చామంతి, రాధమ్మ, కోన రవిశంకర్ తదితరులు అరుంధతివాడలో సందర్శించి ప్రజలతో మాట్లాడారు. నాయకులు అధికారులతో మాట్లాడి ఒత్తిడి తీసుకురావడంతో అదే రోజు సాయంత్రానికల్లా గ్రామానికి నీటి సరఫరా పునరుద్ధరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఏ ఒక్కరికి త్రాగునీటి సమస్య ఉండకూడదనే చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. నీటి సమస్య పరిష్కారం కావడంతో స్థానిక ప్రజలు జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేశారన్నారు. మాది అరుంధతివాడ 3 నెలల నుంచి నీళ్లు రాలేదు. నిన్నటి నుంచి మాకు కస్తూరమ్మ జనసేన పార్టీ నుంచి ఆ అమ్మాయి పట్టించుకుంటే మాకు నీళ్లు వస్తున్నాయి. అంతవరకు నీళ్లు ఒక్క డ్రాప్ లేదు. మేము తిరిగి తెచ్చుకుంటున్నాం. నీళ్లు రావట్లేదు. వెంకటమ్మ నా పేరు. 3 నెలల నుంచి నీళ్లు రావటం లేదు. ఎప్పుడు పోయినా మేము వాళ్ళు మాకు జవాబు చెప్పలేదు. సత్యవేళం కడుపు ఎడుతుంటే ఈ జనసేన పార్టీ వాళ్ళు వచ్చి నేను పొద్దున్నే వచ్చి చూసి ఇక్కడ అలా చూసేసి మమ్మల్ని అడిగేసి పోయారు. సాయంత్రానికి వచ్చేసాయి నీళ్లు. నడివీధి గంగమ్మ తల్లి జాతర మహోత్సవం రాత్రితో ఘనంగా ముగిసింది. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. కట్టమంజి చెరువుల అమ్మవారిని నిమజ్జనం చేసి జాతరను ముగించారు. చిత్తూరు నగరంలో నడివీధి గంగమ్మ నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు కుటుంబ సభ్యులు అమ్మవారికి చీరసారే సమర్పించి గజమాలను సత్కరించారు. ఆపై మహామంగళహారతులు ఇచ్చి నిమజ్జనానికి అమ్మవారిని తరలించారు. అలాగే ఓం శక్తి మాలధారణ చేసిన భక్తులు సైతం శివాలయం వద్ద నోటికి శూలాలు గుచ్చుకుని, వీపుకు కొక్కీలను గుచ్చుకుని ఓం శక్తి భక్తులు శివాలయం నుండి చర్చి వీధి మీదుగా పొన్నెమ్మ గుడి వీధిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రకాశం వైరోడ్డు ద్వారా మ్యాక్స్ సర్కిల్లో గంగమ్మను దర్శించుకుని మాలధారణ విరమణ చేశారు. అనంతరం చివరిగా ఓం శక్తి భక్తుడు తమ వీపుకు గుచ్చుకున్న కుక్కీలపై వేలాడుతూ అమ్మవారి వద్దకు వెళ్లి అమ్మకు మాల సమర్పించారు. గంగమ్మ తల్లి కట్టమంచి చెరువు వద్ద నిమజ్జన ఘట్టాన్ని ఘనంగా ముగించి జాతరను వైభవంగా పూర్తి చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానాడును విజయవంతం చెయ్యాలి, పిలుపునిచ్చిన మేకపాటి. అందుకే 11 సీట్లొచ్చాయంటూ జగన్పై సెటైర్లు. వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో అగ్ని ప్రమాదం, డయాలసిస్ యంత్రాలు దగ్ధం, పరుగులు తీసిన సిబ్బంది, రోగులు. వింజమూరులో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రాక్టర్ని ఢీకొట్టిన మోటార్ బైక్, 5 ఏళ్ల బాలుడు దుర్మరణం. కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపాటు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి M3 టీవీ.